హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను రండి. ముందుగా గిన్నె పెట్టుకుని వెడల్పాటి గిన్నె, దాంట్లో ఆయిల్ వేసుకుని 1/2 డజన్ వరకు పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్ టమాటా పేస్ట్ వేసి దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయిన దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఫ్రై అవనివ్వాలి, ఆయిల్ పైకి తేలే వరకు. దీంట్లో 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే మసాలా పులుసు అంత టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్రై అయిన దాంట్లో ముందుగా మనం శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలు, ఉప్పు పసుపు వేసుకున్న చేప ముక్కలు దీంట్లో సమానంగా సర్దుకోవాలన్నమాట. చేప ముక్కలు దీన్ని 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి కదపకుండా. అప్పుడు ఈ మసాలాలన్నీ అది తీసుకుని గట్టి పడుతుంది ముక్క. అప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి ఈ చేప ముక్కల్ని. అలా ఉంచిన దాంట్లో మనం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటర్ తీసుకుని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ వరకు దాన్ని ఉడకనివ్వాలి. ఈ చేప ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని దాంట్లో వేస్ట్ అంతా పక్కన పెట్టుకుని రసం దీంట్లో వేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత 4 బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు, 2 పొడవు వంకాయలు తీసుకుని దాన్ని కట్ చేసుకుని ఆ వంకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి ఈ పులుసుని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ఉడికిన తర్వాత గరిటె పెట్టకుండా క్లాత్ తీసుకుని ఈ పులుసుని ఒకసారి కదుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ పులుసు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. లాస్ట్గా పులుసులో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బిగినర్స్ కూడా ఈజీ అండ్ టేస్టీ చేపల పులుసు, ఎటువంటి మసాలాలు వేయకుండా